ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. కంపాషన్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాశారు. హిస్ కంపాషన్స్ ఆర్ నెవర్ ఫెయిలింగ్. అవి ఎప్పుడు తగ్గిపోవు, అరిగిపోవు, ఆగిపోవు. అవి ఎప్పుడుండే కనికరములు. ఆయన వాత్సల్యత మన పక్షాన్ని చూపించకుండా ఉంటే మనం రక్షణ పొందిన తర్వాత కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కొంతమంది విషయంలో నేను చెప్పే స్టేట్మెంట్ వాస్తవం అనుకుంటా. రక్షణ పొందకముందు చేసిన పాపాల కంటే రక్షణ పొందిన తర్వాత చేసినవి ఎక్కువ ఉంటాయి. అలాంటి వారి కొరకు ఆయన వాత్సల్యం చూపించకుండా ఉందంటే, ఆయన వాత్సల్యుడు కాకుండా ఉంటే, కనికరం చూపించకుండా ఉందంటే మనం ఇక్కడ ఉండేవారం కాదు. కనుక ఆయన మన విషయమే కంపాషన్, వాత్సల్యం చూపించినాడు, కనికరం చూపించినాడు, దయ చూపించినాడు, జాలి చూపించినాడు. అందుకే కీర్తనలో చెప్పబడింది కదా, 103 అనుకుంటా, Psalm 103. Psalm 103 verse 13. 103:13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు. కనుక జాలి, కనికరము, కరుణ ఇవన్నీ దాదాపు దగ్గర పదాలు, స్నేహితులు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన విషయమే చూపించి, అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, తండ్రి కుమారుని మీద జాలి చూపించినట్లు. మెటఫర్స్, అలంకారాలు, కొన్ని సందర్భాల్లో పోలికలు బైబిల్ చెప్పబడుతూ వచ్చినాయి. ఎందుకంటే మనం తెలుసుకొని భౌతికమైన మనుషులం కనుక భౌతికమైన పోలికలే మనకి ఎక్కువ అర్థమయ్యేటట్టు చేస్తాయి. ఏ తండ్రి అయినా ఒక కుమారుడు పొరపాటు చేసిన వెంటనే డిస్కార్డ్ చేసినట్లు చూడం, నిరాకరించినట్లు చూడం. అంతెందుకు మన దగ్గర ఉన్న ఒక చిన్న వస్తువు అనుకోండి, ఒక వాచ్ అనుకో, బ్యాటరీ అయిపోయిన వెంటనే డిస్కార్డ్ చేయం, పడేయం. దీనికి బ్యాటరీ వేయించుకుంటాం. బెల్ట్ పోయిన వెంటనే డిస్కార్డ్ చేయం, బెల్ట్ వేయించుకుంటాం. వీలైనంత దాకా మ్యాక్సిమం వాడతాం. ఇంక వాడటానికి వీలు లేదనేటప్పుడు షాంపూ కూడా బాటిల్ దాన్ని మూత కోసి కూడా నీళ్లు పోసి కూడా వాడతాం. అలాగే కాల్గేట్ పేస్ట్ అయినా కూడా ఇంక పైకి వచ్చిందిరే ఇంక అయిపోయింది అంటానికి లేదు, దాని మధ్యలో కోసి కూడా వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే నువ్వు కొన్నావు దాన్ని, నువ్వు కొన్నది ఒక చిన్న వస్తువైనా నువ్వు దాన్ని పూర్తిగా ఇంకా ఉపయోగం లేదనే దాకా పూర్తిగా వాడతావు. నువ్వు డబ్బులు పెట్టుకున్న దానికి అంత పట్టింపు ఉంటే రక్తం పెట్టి కొన్న మన విషయమే దేవునికి ఇంకెంత పట్టింపు ఉంది. డబ్బులు ఎక్కువ, రక్తం ఎక్కువ. అందరికీ తెలుసు కదా రక్తం ఎక్కువ అని. అది మనుషుల రక్తం కాదు, జంతువుల యొక్క రక్తం కాదు, లోకనాథుడైన యేసు రక్తం. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. నది వలె ప్రవహించే రక్తం, పాపాన్ని కడిగే రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిందారహితమైన రక్తం, పాపిని శుద్ధీకరించే రక్తం, పాపిని పరిశుద్ధునిగా చేసే రక్తం, పాపిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ప్రోక్షణ చేసే రక్తం యేసు రక్తం. ఆ రక్తం ద్వారా కడగబడిన వారమై ఇప్పుడు ఆ ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఆయన వాత్సల్యత గలవాడు, కనికరం గలవాడు, జాలి గలవాడు అని ఆరాధించుట కొరకై చేరవచ్చు. ఇప్పటిదాకా మన దేవుని గురించి 4 విషయాలు చూసిన. మొదటిది, మన దేవుడు మనకు రక్షణ అనుగ్రహించినాడు. రెండవది, మన దేవుడు మనకు పరిశుద్ధత ఇచ్చినాడు. మూడవది, మన దేవుడు మనకు ఆశ్రయం ఇచ్చినాడు. నాలుగవది, మన దేవుడు మన విషయమే వాత్సల్యత, కనికరం, జాలి, దయ చూపించి అలాంటి ప్రభువారిని మనము ఆరాధించుట కొరకై చేరవచ్చు. మన దేవుని యొక్క గొప్ప కార్యములను బట్టి, ఆయన విశ్వాసతను బట్టి, ఆయన అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేయవాడని గుర్తించి ఆయన ఆరాధించుట కొరకే వచ్చి
5వ దాకడిది 48వ కీర్తన 14, సామ్ 48 వర్స్ 14. 48వ కీర్తన 14 వచ్చిన. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడైనాడు, మరణం వరకు ఆయన మనలో నడిపించు. అవర్ గాడ్ ఈజ్ ఎ నావిగేటర్ ఈవెన్ అంటు డెత్. మన మరణం వరకు నడిపించేవాడు గైడ్ అని ఇంగ్లీష్లో వాడబడుతూ వచ్చింది. లోకంలో ఉన్న నావిగేటర్స్, గైడ్స్, GPS మనం తప్పుగా నడిపించవచ్చేమో, కానీ మన దేవుడు పొరపాటును కూడా తప్పుగా నడిపించు. అనేక సందర్భాల్లో మన సొంత మార్గంలో వెళ్ళేటప్పుడు ఆయన మనల్ని అడ్డుకొని సరైన త్రోవలో నడిపించు. అది ఇదే త్రోవ, దీంట్లో నడవడనే శబ్దం విన్నాం. అరణ్యంలో త్రోవ కలగజేసిన, సముద్రంలో త్రోవ ఏర్పాటు చేసిన, ఆయన నేల మీద నడిచే అవకాశం ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఇంతవరకు నడిపించిన నావికుడైన యేసుక్రీస్తును మనం ఆరాధించడం కొరకై చేరవచ్చిన. ఆయన మరణం వరకు మనల్ని నడిపించు. మరణం దాకా మన దగ్గరకు వచ్చేవి చాలా తక్కువ. అయితే మరణంలో కూడా మనతో ఉండేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. మన దేవుడైన యెహోవా ఆరాధించుడి, సాగిలపడి ఆయన గణపరచుడి. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించినాడు, ఆయన మనకు పరిశుద్ధత ఇచ్చినాడు, ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. అలాగే ఆయన మనకు వాత్సల్యత చూపించిన, ఆయన మనల్ని మరణం వరకు, ఆయన రాకడ వరకు నడిపించాడు. ఆ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు యేసు దేవుడిగా గల జనులు ఆ యేసును తమ ఆరాధనల సింహాసనం మీద ఆసనించినట్లు ప్రభువు సాయం చేయను కాక.